ఇవాళ రాష్ట్రంలో పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ జమీలుద్దీన్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? తెలంగాణ నుంచి జలవనరులని బీభత్సంగా దోపిడీ చేస్తున్నారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రమాదంలో పొంచి ఉంది తెలంగాణ. జలవనరులకు సంబంధించి పూర్తి స్థాయిలో భావించాల్సిన అవసరం ఉందా ఇదంతా చూస్తుంటే? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానీకం పోరాటం చేసిందే నీళ్లలో మా వాటా మాకు కావాలని చెప్పి. అసలు కృష్ణా నదిలో, గోదావరి నదిలో ఎంత నీళ్లు ప్రవహిస్తున్నాయి, అందులో మా తెలంగాణ వాటా ఏందో తేల్చండి అని అంటే అది తేల్చకుండా ఆ రోజు సమైక్య పాలకులు ఏ విధంగానైతే నీటిని ఆంధ్రకు తరలించుకోపోయినరో మళ్ళీ ఈ రోజు కూడా అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే తెలంగాణ ఉద్యమంలో చెప్పుకున్నాం, కత్తి ఆంధ్రోడిదైనా పొడిచేది మనవాడు అని చెప్పి. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కృష్ణా నదికి సంబంధించిన నీటి వాటా విషయం ఏదైతే ఉందో, ఆ కృష్ణా నదిలో ఈ సంవత్సరం వచ్చిన నీళ్లు సుమారు 1010 టీఎంసీల నీళ్లు. ఈ 1010 టీఎంసీల నీళ్లలో మనకు ఒక తాత్కాలిక ఏర్పాటు ఏదైతే 10 ఏళ్ల క్రితం చేసుకున్నది ఉన్నదో 66% ఆంధ్ర రాష్ట్రానికి, 34% తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఏర్పాటు. ఈ ఏర్పాటు కూడా ఎందుకు జరిగింది అనంటే ఆ రోజు పునర్విభజన చట్టం చేసే నాటికి, 2 రాష్ట్రాలు విడిపోయే నాటికి అప్పటికే ఆంధ్రాలో విపరీతమైనటువంటి నీటి వినియోగం జరుగుతూ ఉన్నది. అక్కడ ప్రాజెక్టులు కట్టుకున్నారు. తెలంగాణలో అప్పటి కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ పరిపాలకులు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కట్టలేదు. కాబట్టి ఆనాటి నీటి వినియోగం ఆధారంగా 34% తెలంగాణకు, 66% ఆంధ్రాకు అని చెప్పి ఆ రోజు డిసైడ్ చేశారు. అది కేవలం తాత్కాలికపరమైన ఏర్పాటే. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం మా నీటి వాటా మాకు తేల్చండి, సెక్షన్ 3 ప్రకారం మా పరివాహక ప్రాంతం ఎంతుందో, తెలంగాణలో కృష్ణ ఎంత మందం ప్రవహిస్తుందో, మా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నీటి అవసరాలేంటో గుర్తించి మాకు నీటి పంపకం చేయండి అనంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు నీటి వాటాను తేల్చలే. రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేస్తే మీరు ఆ కేసు విత్డ్రా చేసుకుంటే మేము తేలుస్తామన్నారు. ఆ కేసు విత్డ్రా చేసుకున్నాక కూడా ఇంకా నీటి వాటా తేల్చలేదు. సరే, అది నీటి వాటా తేల్చకున్నా మనకు రావాల్సిన 34% వాటాలో కూడా, అంటే ఈ సంవత్సరం లెక్క తీసుకుంటే 1010 టీఎంసీల్లో 666 టీఎంసీలు ఆంధ్రాకు పోతే 343 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం ఏం చేసింది, 657 టీఎంసీల నీటిని తరలించుకొని పోయింది. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు చోద్యం చూస్తున్నారు తప్ప వారికి నోరొస్తలేదు. ఇక్కడ ఉన్న బీజేపీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మూగ జీవాల లెక్క మారిపోయినరు. ఎందుకు అనంటే అక్కడ గురువు చంద్రబాబు ఉన్నాడు, సెంట్రల్కు పోదామనంటే అక్కడ బడేభాయ్ మోడీ ఉన్నాడు. మోడీని చూస్తే వీళ్ళకి లాగులు దడుస్తున్నాయి. మోడీ ముందు ఏదన్నా మాట్లాడి మా వాటా మాకు కావాలి అని చెప్పి అడిగే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయి ఈరోజు కేవలం ఇంకా 9 టీఎంసీల నీరు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి వెళ్ళి తీసుకొని పోతున్నారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ మాట్లాడడం లేదు. దీనికి కారణం ఏంది అని చెప్పి మనం గమనించినప్పుడు మొట్టమొదలు మనకు అర్థమయ్యేది ఏంది అనంటే వీళ్లకు అసలు ఈ నీళ్ళేంది, మన వాటా ఏంది, మన హక్కు ఏంది, దీన్ని ఎట్లా తీసుకోవాలి అన్న దాని మీద అవగాహన లేదు. వీళ్ళకు అనుభవం, పరిపాలన లేదు. సరే, అనుభవం లేదు, అవగాహన లేదు. మరి మనం సంవత్సరంన్నర కాలం దగ్గర పడుతుంది ఈ అధికారంలోకి వచ్చి ఏమైనా నేర్చుకుందామా అంటే కూడా వీళ్ళకి అహంకారం అడ్డొస్తున్నది. ఈ అహంకారం చేయబట్టి కూడా వీళ్ళు ఎంతసేపు కేసీఆర్ గారిని బదనాం చేయాలి, గత 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి అన్న ఒక ఆలోచన తప్ప మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కును మనం ఎట్లా సాధించాలి అన్నది వీళ్ళకు సోయి లేకుండా అయిపోయింది. ఎంత అన్యాయం అంటే ప్రతి సంవత్సరం ఈ కృష్ణా నది మీద ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవి 2 ప్రధాన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టు గాక తెలంగాణకు అయితే జమీలుద్దీన్ గారు, సంవత్సరాల్లో అవగాహన లేకపోయినా, పరిపాలన అనుభవం లేకపోయినా, సంవత్సరంన్నర కాలం అంటే తెలంగాణ అసలు ఎన్నికైంది, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికైంది.
ప్రభుత్వం ఏర్పాటైంది తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి. సో ఈ 1.5 year టైం కూడా సరిపోలేదా? లేకపోతే తెలంగాణకు సంబంధించి ఒక అభివృద్ధి చేయాలి, వనరులను కాపాడాలి, మంచిగా పరిపాలించాలి అనే చిత్తశుద్ధి లేకనా? ఏది కారణం అనుకోవాలి ప్రధానంగా? వాళ్లకు అసలు తెలంగాణ మీద ప్రేమ లేదు. ఎందుకుంటదండి? ఇప్పుడు తండ్రి కట్టిన ఇల్లుకు తండ్రికి ప్రేమ ఉంటది. ఆ వ్యసనపరుడైన కొడుకు పుట్టి వాడు తండ్రి కష్టపడి సంపాదించినటువంటి ఆస్తిని తెగ నమ్ముకొని తిరిగినట్టు ఇవాళ ఈ కుప్ప మీద కూర్చున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒక వ్యసనపరుడైన కొడుకు ఏ విధంగా అయితే తండ్రి ఆస్తిని తగలబెడతాడో ఆ విధంగా కష్టపడి తెలంగాణ ప్రజలు, కష్టపడి కేసీఆర్ గారు ఈ నిర్మించినటువంటి తెలంగాణను వీళ్ళు బర్బాద్ చేసే పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనికి కారణం ఏంటిది అని అంటే, ఈయనకు చంద్రబాబు ముందట మాట్లాడే ఇది లేదు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లో సహాయం చేసిండు. అసలు చంద్రబాబు అనే టైం లేకపోతే రేవంత్ రెడ్డి లేడు కాబట్టి అక్కడ గురువు అయిపోయిండు, ఆయన ముందు మాట్లాడలేడు. ఇంకొక గమ్మత్ విషయం ఏంటి అని అంటే, వీళ్ళు ఒక నీటిపారుదల అడ్వైజర్ ను పెట్టుకున్నారు, ఆదిత్యనాథ్ దాస్ గారిని. ఎవరిని పెట్టుకున్నారు వీళ్ళు? ఆదిత్యనాథ్ దాస్ గారు అంటే వారు గతంలో ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో మనుషులు కరువైనట్టు అడ్వైజర్ గా పెట్టుకుంటే ఆయన తెలంగాణ ప్రయోజనాలు కాపాడే అడ్వైజ్ ఎందుకు ఇస్తాడమ్మా? వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బదులు ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే అడ్వైజ్ వారు ఇస్తున్నట్టున్నారు. అక్కడ పోయి సెంట్రల్లో మాట్లాడదామనంటే మోడీ దగ్గర వీళ్ళకి మాట్లాడడానికి ముఖం లేదు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు రైతులు ఇబ్బంది పడతా ఉంటేనే మా జోలికి రారు, వీళ్ళు ఎంతసేపు మాకు నీళ్లు రాలే, నా పంట ఎండిపోయింది అని చెప్పి బాధపడుకుంటా రైతులు ఉంటేనే మా అవినీతిని ప్రశ్నించరు. మా దోపకం ఎక్కడైతే మేము దోసుకుంటున్నామో, కమిషన్లు తీసుకుంటున్నామో దాని జోలికి రాదు. రైతుకు మంచి పంట పండితే, ఎక్కువ పంట పండితే మేము ఎక్కువ ఆయనకు బోనస్ అని ఒక మాట ఇచ్చారు వీళ్ళు. ఆ బోనస్ చెల్లించాల్సి వస్తుంది. అసలు నీళ్లే ఇవ్వకపోతే, పంటలే ఎండిపోతే ఆ బోనస్ పంచాయతీ బాయ్ రైతులు మా జోలికి రాకుండా ఉన్నారన్న ఒక కుట్ర కోణం కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంటది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎట్లా చూసినా కూడా ప్రజలకు ప్రభుత్వం నుంచి అందేది ఏది కూడా ఎట్లా తప్పించుకుందామనే ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనతో పాటు చర్చలో జాయిన్ అయిన డోమల భగత్ గారు, బీఆర్ఎస్ నేత. గుడ్ మార్నింగ్ అండి. భగత్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒకవైపు తెలంగాణకు సంబంధించి అన్ని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో అనేక అంశాలు ఆయన ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా నీటికి సంబంధించి, సో ఇది లాంగ్ టైం నుంచి గడుస్తుంది. రాష్ట్ర ఏర్పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి తెలంగాణ జలవనరుల మీద కుట్రలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఇంకా స్టిల్ ఈ కుట్రలు కొనసాగడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇదైతే మనకు మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కేసీఆర్ గారు ఇదే మాట చెప్పినారు. మనకు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు మనకు 18 సీట్లు వస్తే మాత్రం కేంద్రానికి ఖచ్చితంగా మెడలు వంచైనా కానీ ఈ రాష్ట్రానికి ఏవైతే హక్కులు కావాలో ఖచ్చితంగా ఒప్పించి తీసుకురాగలిగి ఇక్కడ ప్రయోజనాలను మేము కాపాడగలుగుతామని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినప్పుడు నిజంగా ఆ రోజు ప్రజలు మమ్మల్ని నమ్మకుండా ఇదే ఎవరైతే అబద్ధపు హామీలు ఇచ్చి మేము ముందలుంటాం, మేమైతేనే చేస్తామని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ కావచ్చు, ఒకవైపు బీజేపీ కావచ్చు ఉన్నారో వాళ్ళకు తలా 8 ఇచ్చినారు. వీళ్ళిద్దరూ తలా 8 సీట్లు తీసుకొని ఈరోజు కేంద్రం దగ్గరికి పోయి ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గతంలో కేఆర్ఎంబీ చేతుల లేక మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉండి మన కృష్ణా దగ్గర నుంచి మన ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా మర్చిపోయి కూడా ఆంధ్రాకు చేరనీయకుండా అక్రమంగా మొత్తంగా కాపాడుతూ ఈరోజు తెలంగాణ ప్రజలకు నీరందించిన సంగతి గడిచినటువంటి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా సాగరాయి కట్టున్న ప్రజలందరూ కూడా దాని మీద ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా నీళ్లు తీసుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం కూడా మొట్టమొదటి ఉన్నటువంటి మా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఆయగట్టు దగ్గర ఉన్నటువంటి పొలాలకే నీళ్ళు అందించకుండా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అన్ని గేట్ల దగ్గర పోలీసు వాళ్ళని పెట్టి చక్కగా ఖమ్మం తీసుకెళ్ళారు. ఆ రోజు మేము చెప్పినాం, మీరు ఇక్కడ ఉన్నటువంటి నీటిని కాపాడకుండా మొత్తంగా ఆంధ్రాకు తరలించి మనకు న్యాయబద్ధంగా వచ్చే నీటి వాటాను మనం కాపాడుకుంటే ఈరోజు మొదటి తడి నుంచి ఆఖరి టేలెండ్ వరకు కూడా మొత్తంగా నీళ్ళు మనం అందించగలుగుతాం. కానీ మీరు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, వచ్చేసారన్నా ఇది చేయకండి అని మేము చెప్తే ప్రస్తుత పరిస్థితులు కూడా అంతకన్నా అధ్వానంగా తయారైనాయి. నిన్న మన హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినారు. నైట్ కూడా టీ న్యూస్ పరంగా చెప్పేది ఏంటంటే జనాలు మేల్కొల్పే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మొట్టికాయలు వేయందే కాంగ్రెస్ ప్రభుత్వం లేచే పరిస్థితి లేదు. మొట్టికాయలు వేస్తేనే వాళ్ళ కదిలికొచ్చి మళ్ళీ దాని మీద మాట్లాడుతున్నారు తప్ప అసలు నిద్రలేసే పరిస్థితులనే వాళ్ళు లేరు. కేవలం ఎక్కడ పైసలు అంతాయా, ఎవరికి ముఖ్యమంత్రి సీటా, ఎవరికి ఏ మంత్రి పదవి ఉందా, ఇట్లాంటి ఆలోచనలు తప్ప జనాలకు మేలు చేయాలి, జనాలకు న్యాయం చేయాలి, వాళ్ళకి నీళ్ళు అందియాలన్న సోవి లేదు. కాబట్టి
నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి హుటాహుటిన ఈ రకంగా అన్యాయం జరుగుతుంది, ఇంకా మిగిలి ఉంది 100 టీఎంసీలే మొత్తంగా. ఇంత లాంగ్ టైం అవుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక ఎక్కడ కూడా ఒక ప్రతిపాదన కానీ దీన్ని మాకు అన్యాయం జరుగుతుంది, సో ఏపీ తరలించకపోతుంది అని ఒక అడ్డుపడి ఎటువంటి చర్య కూడా చేపట్టని పరిస్థితి. నిజంగా ఏదైతే మేము మొన్నటి నుంచి చెప్తున్నాం, కేఆర్ఎంబికి అప్పజెప్పిన దగ్గర నుంచి ఇప్పటికీ మేము సవాల్ ఇస్తున్నాం. ఒక్కటంటే ఒక్క అధికారి ఇప్పటి వరకు సాగర్కి వచ్చి సమీక్ష పెట్టింది లేదు. ఇందాక నిన్న పెద్దలు చెప్పినారు, ఏదైతే కేఆర్ఎంబి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న మన దగ్గర ఉన్న ఒక అధికారి ఎంత నీళ్లను వాళ్ళు వాడుకున్నారు అనేది ఆంధ్ర కృష్ణా ప్రాంతానికి పోయి ఒకసారి చెక్ చేయడం పోతే వాళ్ళని బంధించి వాళ్ళకి సారీ చెప్పించి మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తలదించుకుంటున్నారు. గడిచినటువంటి 10 ఏళ్లలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రతిష్టను నిజంగా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టారు. ఏ విధంగా ఎక్కడ ఏ ప్రధానమంత్రి వచ్చినా కానీ తెలంగాణ గురించి తెలుసుకోవడమే. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి అమిత్ షాలు మోడీలు మీటింగ్ పెట్టినారు. ఈ తెలంగాణ అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది, దీన్ని ఏ విధంగా తొక్కేయాలి, ఏ విధంగా చేసి తొక్కేయాలన్న ఆలోచనతో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టినారు. కానీ ఈయనది ఇప్పటికే 35 సార్లు పైచిలకు ఢిల్లీకి పోయి ఇక్కడ ఏ పదవులు కావాలన్నా అక్కడ అడుక్కునే పరిస్థితి. మేము అదే విధంగా అడుక్కోమని చెప్తున్నాం. ఇంకో 36 సార్లు వెళ్ళి అక్కడ కేఆర్ఎంబి దగ్గరికి వెళ్ళు, వాళ్ళు వినకపోతే ఈరోజు అఖిలపక్ష సమావేశం పెడితే పోయి ఖచ్చితంగా వాళ్ళని కలుద్దాం, వాళ్ళు వినకపోతే ధర్నా చేద్దామని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం పిలిపివ్వడం జరుగుతుంది. ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేమందరం కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి నీటి వాటా హక్కు కోసం మేమందరం వచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తుంది. రైట్ భరత్ గారు, అంటే ఒకవైపు మూర్ఖపు వ్యవహార శైలి వల్ల, రేవంత్ రెడ్డి మూర్ఖపు వ్యవహార శైలి వల్ల తెలంగాణ ఏ స్థాయిలో నష్టపోతుందో మనం రోజువారీ చూస్తూనే ఉన్నాం. మరొక వైపు నీటికి సంబంధించి నీళ్ళని ఏపీ తరలించుకుపోతుంటే, ఇంకోవైపు కర్ణాటక కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో సైలెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్గా ఉండడం, దానికి కేంద్రం సహకరించడం, అల్టిమేట్గా చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణను ఏ విధంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. జమీలుద్దీన్ గారు, ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తుంది, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలు పట్టవ గత కొంతకాలంగా అంటే అనేక సందర్భాల్లో తెలంగాణకు సంబంధించి ఏం మాట్లాడాల్సి వచ్చినా, ఏది డీల్ చేయాల్సి వచ్చినా బీజేపీ సైలెంట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది, కేంద్రం చూస్తూ ఊరుకుంది. సో ఇప్పుడు తాజాగా వీటికి సంబంధించి అధికారాలు కేంద్రం చేతిలో ఉన్నప్పటికీ కూడా కేంద్రం ఎందుకు చేయట్లేదనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంటే కాంగ్రెస్ ఏమో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమో ఏపీకి ప్రయోజనాలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది. రేవంత్ రెడ్డి మరి తెలంగాణ ముఖ్యమంత్రి కాదా అనే ప్రశ్న కూడా ప్రజలు తలెత్తుతున్న సందర్భం కనిపిస్తుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిపి తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయా? కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు పార్టీలకు కూడా ఈ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలన్న చిత్తశుద్ధి ఎప్పుడూ లేదు. రెండో ఒక విషయం ఏంటంటే, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఉన్నది ఓన్లీ బీజేపీ పార్టీ మెజారిటీ అధికారంలో లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది, దానికి ఆక్సిజన్ అందిస్తున్నది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం ఆయనను అనే పరిస్థితి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు బీజేపీ వాళ్ళకు కూడా లేదు. ఇక ఇక్కడ మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, వీళ్ళిద్దరిని 8 - 8 0 అయిపోయారు వీళ్ళు. అంటే తెలంగాణకు నిధులు తెచ్చుడు వీళ్ళకి చేత కాదు, తెలంగాణకు సంబంధించిన నీళ్ల వాటాను తీసుకొచ్చుడు కూడా వీళ్ళకి చేత కాదు. అందుకే మన పెద్దలు చెప్పారు, మంటికైనా ఇంటోడు ఉండాలని చెప్పి. అంటే మన ఇంటి పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఇవాళ 8, 10, 12 ఎంపీ సీట్లు ఉండుంటే ఇవాళ తెలంగాణ ప్రతినిధుల మాట అక్కడ పార్లమెంట్ లో దద్దరిల్లేది. వీళ్లకు మాట్లాడమనంటే కొంతమందికేమో నా తెలుగు రాదు, నా ఉర్దూ రాదు, నా హిందీ రాదు, నా ఇంగ్లీష్ రాదు, ఏమన్నంటే ఐటమ్ నంబర్ 6 అంటే నాతో కాదు అని కూర్చునే వాళ్ళు మన దగ్గర సహాయ మంత్రులుగా పనిచేస్తున్నారు. అది మన దురదృష్టం. ఇక ఇంకొక రాష్ట్ర మంత్రి గారు ఉన్నారు. అంటే ముఖ్యంగా ఈ కరీంనగర్ ప్రజలకు, ఆ నల్గొండ ప్రజలకు మొక్కాలే. మరి వీళ్లకు ఎట్లా ఓట్లేసిరు, వీళ్ళని ఎట్లా గెలిపించిరు, వాళ్ళను కేంద్రానికి మంత్రిగా పంపిరు, వాళ్ళని రాష్ట్రంలో మంత్రిగా పెట్టిరు, వీళ్ళకి అవగాహన లేదు. ఇవాళ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద అసలు చాలా మంది కాంగ్రెస్ అండ్ బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ క్యూసెక్ అంటే తెలియదు, వాళ్ళ టీఎంసీ అంటే తెలియదు, వాళ్ళ కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్కడుంది, భీమా ఎక్కడుంది, నెట్టెంపాడు ఎక్కడుంది, కోయిల్ సాగర్ ఎక్కడుంది, అసలు రైట్ కెనాల్ ఏంది, లెఫ్ట్ కెనాల్ ఏంది,
వీళ్లకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏంది, డిండి ఎత్తిపోతల పథకం ఏంది, ఇది ఏది తెలియని వాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజల నెత్తి మీద నాయకులే కూర్చున్నారు. భావోద్వేగాలకు లోనై ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు అటు బీజేపీ వాళ్ళకు ఓట్లేసిరో లేకపోతే వీళ్ళ అబద్ధపు హామీలకు ఆశపడి ఈ కాంగ్రెస్ నాయకులకు ఓట్లేసిరో ఇవాళ మళ్ళీ తెలంగాణకు 70 సంవత్సరాల క్రితం ఏ అన్యాయం అయితే ఈ కాంగ్రెస్ పార్టీ చేసిందో మళ్ళీ అదే అన్యాయం జరుగుతూ ఉన్నది. దానికి బీజేపీ పార్టీ వంతబాడుతున్నది. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఫీల్డ్ మీదకి వస్తారంటే, బండి సంజయ్ గారు ఎప్పుడు ఫీల్డ్ మీదకి వస్తారంటే రేవంత్ రెడ్డికి ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఏదన్నా పోరాటం చేస్తుంది అని అంటే వీళ్ళు అడ్డు వచ్చి అటు రేవంత్ రెడ్డిని సేఫ్ చేయడానికి అటు చంద్రబాబు నాయుడుని సేఫ్ చేయడానికి పనిచేస్తున్నారు తప్ప పరిస్థితి అనేక సందర్భాల్లో బహిరంగంగా వచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు. వాళ్ళే కావాలంటే ఇష్యూస్ రైజ్ చేస్తారు రేవంత్ రెడ్డిని కాపాడడానికి. ఇష్యూ రేజ్ చేయరు. వాళ్ళు ఒక ప్రజలకు సంబంధించిన ఒక ఇష్యూ ముందుకు పోతా ఉంటే ఆ ఇష్యూను డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూను రేజ్ చేస్తారు. ఇప్పుడు ఆ లగచర్లకు సంబంధించిన రైతుల పోరాటం జరుగుతూ ఉంటే వీళ్ళు మూసీలో నిద్ర చేస్తామని పోతారు. మూసీ ప్రజలకు ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో హైడ్రాకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే వీళ్ళు ఇంకేదన్నా గుడికి సంబంధించిన ఒక అంశం తీసుకొచ్చి ముందట పెడతారు, లేకపోతే ఇంకేదైనా మసీదుకు సంబంధించిన అంశం ముందు పెట్టి ఈ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి పని చేయలేదు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకే పనిచేసారు తప్ప వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేసిన దాఖలాలు మనకెక్కడ కూడా కనిపించాయి. అయితే జమీలుద్దీన్ గారు ప్రధానంగా కేంద్రంలో ఎన్డీఏకి సపోర్ట్గా ఉన్నది కాబట్టే టీడీపీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది సాగుతుంది. సో నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు కూడా అబద్ధాలు మాట్లాడగలుగుతున్నారని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 666 మళ్లించుకుపోయే వాటా వాళ్ళకి ఉంటే 657 టీఎంసీలు వాళ్ళు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాలకు సంబంధించి అడుగుతున్న సందర్భంలో సున్నితమైన అంశం అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇంకోవైపు వృధా జలాలను మేము తీసుకుపోతున్నామంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే ఇంత ధైర్యంగా అబద్ధాలు మాట్లాడడానికి బీజేపీ సపోర్టే కారణం అని భావించాలా? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు ఎప్పుడూ తెలంగాణను తన కన్నబిడ్డ లెక్క చూడలేదు. ఆయన ఎప్పుడు కూడా సౌతి తల్లి ప్రేమనే ప్రదర్శించిండు తెలంగాణ మీద. ఇవాళైతే ఆయన ఆంధ్ర రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయనకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే తప్ప తెలంగాణ ప్రజలు ఆయనకు ఉంటేంది చచ్చిపోతేంది, ఆయనకు వచ్చిన బాధ ఏంది, ఈ ఎవరికి బాధ ఉండాలి అని అంటే తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు తెలంగాణ ప్రజల మీద పట్టింపు ఉండాలి. అసలు వాళ్ళకే పట్టింపు లేదు. వాళ్ళకి ఇలా చంద్రబాబు ముందు మాట్లాడే ధైర్యం లేదు, ఇలా మోడీ గారి ముందు మాట్లాడే ధైర్యం లేదు. అసలు కనీసం 3 మెన్ కమిటీ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉందో దానికి సంబంధించి నీటి పంపకాలు జరగాలి అని అంటే ఒక 3 మెన్ కమిటీ కూర్చొని ఏ రాష్ట్రానికి ఎంత నీళ్లు ఎప్పుడు విడుదల చేయాలన్నా చేయాలి. ఆ 3 మెన్ కమిటీ ఈ రోజు వరకు సమావేశం కాలేదు. ఈ రోజు ఏదో కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ రోజన్నా మాట్లాడి మా వాటా మాకు అంటే 123 టీఎంసీలు తెలంగాణకి ఇంకా వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలంలో 50 అంటే 100 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇది కేవలం సాగునీటికి సంబంధించిన నీళ్లే కాదు, రేపు హైదరాబాద్ గాని సికింద్రాబాద్ గాని ఈ తాగునీటి అవసరాలకు కూడా ఈ కృష్ణా నీళ్ల మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఎందుకనంటే అది హైదరాబాద్ పట్టణం కృష్ణా రివర్ బేసిన్ లో ఉన్నది. సరే మన తెలంగాణలో ఉన్నది, గోదావరి నీళ్లను కూడా తరలిస్తున్నాం, మన ప్రజలే అని చెప్పి వాడుకుంటున్నాం. కానీ లెక్క ప్రకారం చూస్తే హైదరాబాద్ ఓన్లీ కృష్ణా బేసిన్ లో ఉన్నది, కృష్ణా నీళ్లను మాత్రమే వాడాలి. రేపు ఎండాకాలంలో ఈ తాగునీటికి కూడా కటకట ఏర్పడే పరిస్థితి ఉన్నా వీళ్లకు అసలు సోయి లేదు, వీళ్లకు మాట్లాడే ఇది లేదు. అదే మనకు ఒక 10-12 మంది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎంపీలు ఉండి ఉన్నా లేదు, రాష్ట్రంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు చూసినాం చుక్క నీటికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని చెరువులు నింపుకుంటూ ఎక్కడికక్కడ రిజర్వాయర్లు కట్టుకుంటూ మనం కృష్ణా నీటి మీద వీళ్ళు 70 సంవత్సరాల్లో నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం 2 ప్రాజెక్టులు తప్ప ఇంకొక ప్రాజెక్ట్ కట్టలేదు. మన దగ్గర నీళ్లు స్టోర్ చేసుకుందామంటే కెపాసిటీ లేకుంటే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 68 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తయారు చేసిరు. తెలంగాణ మీద ఎట్లా వివక్ష చూపించిందో, తెలంగాణకు ఎట్లా అన్యాయం చేసుకుంటా వచ్చిందో వ్యవస్థీకృతంగా ఇప్పుడు కూడా అదే కొనసాగించాలనే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భగత్ గారు అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే
ఇంకా అవైలబిలిటీ ఏంటంటే 100 టీఎంసీలు మాత్రమే, కానీ కావాల్సింది 132 టీఎంసీలు. సో ఈ 100 టీఎంసీలు అయినా సరే మనకి ఇంకా తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి. సాగు సంగతి పక్కన పెడితే తాగునీళ్ళకు కూడా ఇబ్బంది వచ్చే దారుణమైన పరిస్థితి, ఒక డేంజరస్ సిచ్యువేషన్, ప్రమాదం. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు సీఎం రేవంత్ రెడ్డి? మరి ఇప్పుడు ఏపీ తరలించుకుపోతుంటే సైలెంట్గా ఉంటే మరి తెలంగాణ ప్రజలు ఏమైపోవాలి అనేది ప్రశ్న తలెత్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది తీసుకురావడం అనేది ఒక పక్కన పెడితే, ఫస్ట్ మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే, వాళ్ళు ఏదైతే ఈ రోజు కూడా ఏదైతే 10 క్యూసెక్ల వరకు రోజు 10,000 క్యూసెక్ల వరకు వాళ్ళు ఏదైతే తీసుకెళ్తున్నారో ఒక రోజుకి, దాన్ని మొట్టమొదటిగా దాన్ని ఆపేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆపేస్తూ మిగతా ఉన్నటువంటి అవసరాలకు సంబంధించి, దాని తర్వాత మనకి ఏవేవైతే అందుబాటులో ఉన్నాయో మిగతా అన్ని అవసరాలకు సంబంధించి, ఒకవైపు హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ సంబంధించినటువంటి అవసరాల కోసం ఇప్పుడున్న నీటి వాటాలు అత్యధికంగా మనకు కేటాయిస్తూ దాదాపు 4 తడుల పైచిలకు ఈరోజు మన సాగర్ ఆయకట్టు కావచ్చు, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాల ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టుకు మొత్తం కూడా నీళ్ళు అందించాల్సిన అవసరం దాదాపు 4 తడులు. ఈ తడులకు అన్నిటికీ అందించి ఖచ్చితంగా నీటి అవసరాలను తీర్చడం కోసం కూడా దానికి అనుగుణంగానే ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాదు, ఏదైతే మనం చూస్తున్నాం, ఒకవైపు మన దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పెండింగ్లో ఉంటే, పైన ఉన్నటువంటి కర్ణాటక మాత్రం దాదాపు 2 అతిపెద్ద చెక్ డ్యామ్లు, అంటే ఒక్కొక్కటి కూడా దాదాపు 0.34 టీఎంసీ నీటి కెపాసిటీని ఆపగలిగే 2 పెద్ద చెక్ డ్యామ్లకు వాళ్ళు అక్కడ కడుతుంటే, వీళ్ళకి ఇక్కడ సోయలేదు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా వాళ్ళు పైన వాళ్ళు కడుతుంటే కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా ఈరోజు ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేయట్లేదన్న సంగతి కూడా మనం ప్రజలందరూ గమనిస్తున్న సంగతి మీకు తెలియజేస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఏదైతే ప్రస్తుతం ఇమీడియట్గా ఇప్పటికే చాలా పొలాలు కూడా ఈ దిగువన ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, చాలా వరకు కూడా పొలాలు ఎండిపోతున్నాయి. మా దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు ఉన్న పొలాలు కూడా చాలా వరకు ఎండిపోతున్నాయి. దీనికి సంబంధించి తక్షణమే నీళ్లు విడుదల చేస్తూ మనకు రావాల్సిన వాటా ఖచ్చితంగా మనం ఆపేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదైతే వాటా ఇప్పటికే తీరిపోయిందో ఇంకా 9 టీఎంసీలు మాత్రమే వాళ్ళు తీసుకెళ్లాల్సిన వాళ్ళకి బాధ్యత ఉంది. కాబట్టి మిగతాదంతా మన వరకు రావాలి. కాబట్టి దాన్ని తక్షణమే ఆపి, దీన్ని ఆపకపోతే తక్షణమే కేఆర్ఎంబీ దగ్గరికి వెళ్ళి వాళ్ళను నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మనం ఏదైతే మొట్టికాయలు వేసిన తర్వాత నేను నిన్ననే పెట్టినా వాళ్ళతో మాట్లాడినాను కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ సాక్షి కూడా అనేక అబద్ధాలు, ఎలక్షన్ ముందు నుంచి ఏదైతే ఇంకా మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో, నిన్న రాత్రి కూడా మళ్ళీ అదే బురద జల్లే ప్రయత్నం. వాళ్ళకు చేత కాదు, ప్రజలకు సంబంధించినటువంటి నీటి వనరులను ఏ విధంగా తీసుకురావడం కూడా తెలియని వాళ్ళు ఈరోజు ఇంకా కూడా వాళ్ళు ఎలక్షన్కి ముందు ఏదైతే బురద జల్లిరో ఇంకా అదే బురద జల్లే ప్రయత్నం చేస్తారు తప్ప, తెలంగాణ నీటి అవసరాల కోసం వాళ్ళు ఎంత అవగాహన చేసుకున్నారు, ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలనే చిత్తశుద్ధి కానీ ఆలోచన కానీ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లో 1% కూడా కనపడలేదన్న సంగతి మళ్ళీ ప్రజలు నిన్న ఆయన ప్రెస్ మీట్ తర్వాత కూడా నిన్న నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయి బాధ్యత రాహిత్యం, ముందు బాధ్యత రాహిత్యమే, ఇప్పుడు బాధ్యత రాహిత్యమే, మరి తర్వాత ఏం జరగబోతోంది? ఇట్లనే సమయం గడుస్తుంటే తెలంగాణ మొత్తం ఆగమైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ తరలించిపోతున్నా మాట్లాడరు, కర్ణాటక ఎంత ప్లాన్ చేసుకుంటున్నా మాట్లాడరు, మరి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎందుకున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. నిజంగా తెలంగాణ ప్రజలకు నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన పరిస్థితి ఒక రకంగా. ఎందుకంటే మనం కూడా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి అధ్యక్షతన నిరంతరం పేదల పక్షాన ఇక్కడ కొట్లాడి, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిన పార్టీగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే చాలా ఆవేదనగా ఉన్నాయి. ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాదు. కనీసం మనం ఏమైనా చెప్పి మనం యుద్ధం చేద్దాం, మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి మనం మాట్లాడదామనే ఆలోచన లేదు. ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బందులతో ఉంటే వీళ్ళు మాత్రం పైసలు దోచుకునే పనిలో ఉండాలనే ఒక చిల్లర ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప, ఇక్కడ ప్రజల శ్రేయస్సు కోరి ఇక్కడ ఏమన్నా చేద్దాము, వీళ్ళ కష్టాలకు సంబంధించి ఒకవైపు నీటి వాటాకి ఇదే దీనికి సంబంధించి పైన తుంగభద్ర దగ్గర 2 చెక్ డ్యాములు కడుతున్నారు, వాళ్ళని తక్షణమే ఆపాలి, ఇటు ఏపీ ప్రభుత్వం వృధా జలాలని చెప్తున్నది. నిజంగా ఎంత అమాయకత్వం అంటే, గడిచినటువంటి ఒక 8 నెలల ముందల పోయిన ఈ ఎంపీ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏం చేసినారంటే, మా దగ్గర టేలెండ్ ప్రాంతంలో గతంలో ఈ మనకు ఎలక్ట్రిసిటీ రీజనరేషన్ కోసము టేలెండ్ ప్రాంతంలో దాదాపుగా 7 టీఎంసీల నీళ్లు మొత్తం రీజనరేషన్ చేస్తూ తెలంగాణ ప్రాంతానికి కరెంట్ అందించడానికి మా దగ్గర నాగార్జున సాగర్ ఆయకట్టు పక్కన మేము దాన్ని అట్లా సేవ్ చేసి ఉంచుతాం. దాన్ని కూడా వాడుకున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి ఒక్క అధికారి పోయి వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇచ్చిన పాపాన పోలేదు. అంత దారుణంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం అంత దారుణంగా వ్యవహరిస్తున్నది. అందుకే తక్షణమే మేలుకొని ఈరోజు ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పి మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.
అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక బాధ్యతాయుతంగా నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా సహకరించిన ప్రజలు వీళ్ళకి మంజూరు చేయాలనే విషయం పక్కన పెట్టి వీళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటా ఉల్టా ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులే మనకి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. జమీలుద్దీన్ గారు, తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనే పేరు వింటే జనమంతా వణిగిపోతున్న పరిస్థితి. హైడ్రా అంటే ఒక బూచిలా తయారైన పరిస్థితి, దౌర్జన్యంగా వెళ్తున్న పరిస్థితి, అనేక మందిని ఇల్లు లేకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రాను మూసేస్తాం, తీరు మార్చుకోకుంటే జీవో 99 రద్దు చేస్తామని హైకోర్టు సీరియస్ అయింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? హైడ్రా వ్యవహార శైలిని అంటే హైకోర్టు సీరియస్ అయ్యేంత స్థాయి వరకు వెళ్తుందంటే ఎట్లా చూడాలి? హైడ్రా అన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నది. హైడ్రా అన్నది ఏర్పాటు చేసినప్పుడు ఏంటిది అని అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ఏదైనా వరదలు ఆపద వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించడానికి. అంతకుముందే డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నది ఒక చిన్న సెక్షన్ ఉంటుంది జిహెచ్ఎంసీలో. దాన్ని కొంచెం విస్తరించి ఏదైతే అక్రమ నిర్మాణాలు కానీ ఈ చెరువులు కాలువల ఆక్రమణలు కానీ వాటిని తొలగించాలని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో మొదలు పెట్టుకొని దానికి ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దినట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే వీళ్ళు మొదట్లోనే మేము అసలు రాజ్యాంగం లేదు, మాకు చట్టం లేదు, మాకు ఏది లేదు, లేడీకి లేచిందే పరగన్నట్టు మాకు తోస్తే మేము పోయి ఏ ఇళ్ళైనా కూలగొడతామన్న రీతిగా ప్రవర్తించినప్పుడు చాలా ముందే హైకోర్టులో చాలా మంది అపీల్ చేయడం జరిగింది. ఆ హైకోర్టు కూడా మీరు చట్టానికి అతీతులు కాదు, మీరు చట్టాన్ని ఫాలో కావాలి, ఏదన్నా అక్రమ నిర్మాణం అనిపిస్తే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏంటిది అని అంటే ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటారు. ఎదుటి వాని వాదన కూడా వినాలి, అసలు నోటీస్ ఇవ్వాలి, నీ అక్రమం ఏంది, నీ కాయిదాలు ఏంది, నువ్వు పర్మిషన్ ఏంది అన్నది వ్యవహరించేదే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తారు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇది ఫస్ట్ టైం కాదు జమీలుద్దీన్ గారు కోర్ట్స్ సీరియస్ అవడం హైడ్రాకు సంబంధించి. అంటే ఎన్నిసార్లు రిపీటెడ్ గా చెప్తున్నప్పటికీ కూడా తీరు మార్చుకోవట్లేదు. అంటే గతంలో కూడా హైకోర్టు ఏం చేసింది, దానికి సంబంధించినటువంటి రంగనాథ్ గారిని వ్యక్తిగతంగా హాజరు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో వీడియో కాల్ ద్వారా హాజరయ్యి ఇటువంటి మరొకసారి చేయమని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మరి ప్రభుత్వ పెద్దల నుంచి వారికి ఉన్న ఏం ఇన్స్ట్రక్షన్సో తెలియదు, ఏమైనా మేము చూసుకుంటామని చెప్పిర్రా కానీ వారు మాత్రం ఏ చట్టానికి లోబడి కానీ హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకే నిన్న హైకోర్టు అంత సీరియస్ కావడం జరిగింది. దీని ఏర్పాటు చూపెట్టేదేమో సదుద్దేశమైనప్పటికీ దీని వెనుక పూర్తిగా దురుద్దేశంతో కూడినటువంటి వ్యవహారం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైడ్రా ద్వారా నడిపిస్తా ఉన్నది. రియల్టర్లను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి, పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే ఈ హైడ్రా ఉపయోగపడుతున్నది తప్ప ఈ దాదాపు 7-8 నెలల కాలం అవుతుంది హైడ్రా ఏర్పాటయ్యి. మరి వీళ్ళు హైడ్రాలో ఈ 8 నెలల కాలంలో ఎన్ని చెరువులు పునరుద్ధరించారు అన్నది తెలియదు. నిన్న సాక్షాత్తు హైకోర్టు కూడా చెప్పింది, రాత్రికి రాత్రి మీరు హైదరాబాద్ను మార్చేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ మార్చేద్దాం అనుకున్న దానికి ఒక పద్ధతి ఉంటుంది. చట్టానికి ఎవరు అతిథులు కాదు, రాజ్యాంగానికి లోబడి ఎవరైనా పనిచేయాల్సిందే. అందుకే హైడ్రా అన్నది ఇది వసూలు కంపెనీగా తయారైంది. హైడ్రా మేము బుల్డోజర్ పంపుతాం, ఒక 2 పేదోళ్ళ ఇల్లు కూలగొట్టంగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వీళ్ళకి ముడుపులు అందించిపోతారు. ఇంకోటి మనం గమనించవచ్చు, ఇదే ముఖ్యమంత్రి గారి అన్నగారు తిరుపతి రెడ్డి గారికి సంబంధించి దుర్గం చెరువులో ఇంటికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. ఇంతవరకు ఆయన ఇంటి దగ్గరికి ఏ బుల్డోజర్ పోలే, ఏ హైడ్రా అధికారి పోలే. ఎందుకు మరి? ఇప్పుడు సున్నం చెరువులో గరిబోళ్ళ ఇండ్లుంటే కూలగొడతారు, మూసీలో గరిబోళ్ళ ఇండ్లుంటే కూలగొడతారు. అదే దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి గారు అన్నగారు తిరుపతి రెడ్డి గారు ఇల్లుంటే మాత్రం అక్కడ కూలగొట్టరు. ప్రజలు గొడగొడ ఏడుస్తా ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి వాళ్ళు ఒకవేళ ఫుట్పాత్ల మీద ఉంటే వాళ్ళకు పునరావాసం కల్పించాలి, వాళ్ళకు వేరే దగ్గర ఎక్కడైనా ఉపాధి కల్పించాలి, లేదంటే వాళ్ళకు నష్టపరిహారం కల్పించాలి. ఏది చేయకుండా ఈ కూల్చివేస్తూ, అది కూడా ప్రత్యేకంగా శనివారం ఆదివారం మాత్రమే కూలగొట్టడం, వాళ్ళు కోర్టుకు పోయి వాళ్ళు న్యాయపరమైన సహాయం తీసుకోకుండా వాళ్ళని అణిచివేయడం అన్నది ఇదొక పోలీస్ రాజ్యంగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజలకు తిరుగుబాటు తప్పది. గతంలో కూడా వీళ్ళు మూసీలో ఇట్లే పిచ్చి పిచ్చి చేస్తే బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి ఎప్పుడైతే ఫైట్ చేసిందో కొంత వెనక్కి తగ్గినట్టుగా అనిపించారు. ఇప్పుడు మళ్ళీ కొత్త రూపంలో ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేసి. ఇది వసూలు రాజా, హైడ్రా అంటే వసూలు రాజా అంటే వీళ్ళకి డైరెక్ట్ వసూలు రాకపోవచ్చు, కానీ వీళ్ళ యొక్క పొలిటికల్ బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వసూళ్లకు పాల్పడుతున్నట్టు మాత్రం వీళ్ళ మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు ఏదన్నా
పనులు చేస్తూ ఉంటారు మంచి చెడు. కానీ ఒక పోలీస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్ గారు మాత్రం వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటువంటి పనులకు వాళ్ళు ఆపకపోతే తప్పకుండా చట్టం ముందు అందరు సమానమే, వీళ్ళకి చట్టపరమైన వీళ్ళ మీద చర్యలు హైకోర్టు తీసుకునే అవకాశం ఉన్నది. ఆ జియో 99 ఏదైతే వీళ్ళు జారీ చేసిర్రో అది కూడా స్థానిక సంస్థ అయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు కోత పెడుతూ ఒక అడిషనల్ బాడీ, ఒక రాజ్యాంగేతర శక్తిని తయారు చేసిరు. అసలు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ అధికారాలకు కత్తెరబెట్టి ఈ కొత్త హైడ్రా తీసుకురావడం ఏంటిది అని చెప్పి. రైట్ జమీలుద్దీన్ గారు, భగత్ గారు, అంటే ఎట్లా ఉందంటే చట్టం ముందు అందరూ సమానమైనది మాకు వర్తించదు అన్నట్టుగా హైడ్రాకు సంబంధించి అధికారులతో వ్యవహరిస్తున్న సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో హైకోర్టు నుంచి ఆదేశాలు ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా వాటిని లెక్క చేయని పరిస్థితి కనిపిస్తుంది. అంటే జియో 99 మొత్తం చదువుకున్నారా అని హైకోర్టు క్వశ్చన్ చేసింది అని అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ మన స్థితి ఏ స్థాయిలో ఉండి వాళ్ళు పనిచేస్తున్నారు, ఏ స్థాయిలో ఉండి దౌర్జన్యం చేస్తున్నారు ప్రజల మీద, అండ్ స్థలం హక్కులను నిర్ధారించడానికి కూడా వెనకాడని సిచ్యువేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా ఇందాకనే జమీలుద్దీన్ గారు చాలా బాగా చెప్పారు. మొత్తంగా ఈరోజు మనం చూసుకుంటే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏ అధికారులైనా, ఒకవైపు పోలీసు కావచ్చు, ఇప్పుడున్న హైడ్రా కావచ్చు, వీళ్ళందరూ న్యాయబద్ధంగా మన లాకు అనుగుణంగా ఇక్కడ పనిచేయాలన్న ఎక్కడ ఆలోచనలు వీళ్ళ దగ్గర కనపడలేవు. కేవలం వీళ్ళు ఏమైనా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఆయనని బాగా సంతోషపెట్టాలి, వీళ్ళు చేసే పనిని చూసి ఆయనకు సంతోషపెట్టాలి, ఆయనకు నిధులు రావాలి. ఏ విధంగా నిధులు వస్తే అవి పనిచేస్తాం తప్ప ఇక్కడ మేము సడన్గా ఒక జియో 99 తీసుకొచ్చినాం, దాని ప్రకారంగా మేము నడుచుకుంటామంటే హైకోర్టు మొన్న అది కూడా అడిగింది. మీరు కనీసం జియో 99 పూర్తిగా చదివినారా, దానికి అనుగుణంగానైనా మీరు పనిచేస్తున్నారా అని అడిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ స్థానిక హైడ్రా అధికారులు మొత్తంగా కూడా రేవంత్ రెడ్డి గారికి సరెండర్ అయ్యాడు. ఆయన సీఎంగా సరెండర్ కాలే, రేవంత్ రెడ్డికి ఆయన కుటుంబానికి సరెండర్ అయ్యి ఈరోజు వాళ్ళు దానికి లోబడే పనిచేస్తున్న సంగతి ప్రజలు క్లియర్ కట్గా కనిపిస్తున్నది. మొత్తంగా చూసుకున్నా కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ ఎవరెవరైతే మనకు వాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో పక్కన చిన్న చిన్న గుడిసెలు ఉంటారో వాళ్ళని కొట్టాలో వీళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకురావాలి. దీన్ని ఒకవైపు డైవర్ట్ చేయడం కోసం ఒకవైపు మనం నిన్న చూసినాం, మనకు సంబంధించిన నీటి వాటాలకు సంబంధించి కావచ్చు, నిన్న పాడి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకు పాల కేంద్రాలను సీజ్ చేయడం కావచ్చు, ఇట్లాంటి అనేక రకాలుగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఇక్కడ వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొన్న లగచర్ల సంఘటనలో కేటీఆర్ గారు అడుగుపెట్టిన తర్వాతనే వాళ్ళకి న్యాయం జరిగింది. నిన్న పాడి రైతులు మళ్ళీ వాళ్ళు పోరాటం చేస్తేనే మళ్ళీ వాళ్ళ పాల కేంద్రం సీజ్ అయితే చేసిందో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే వాళ్ళలో కదిలికొచ్చి కేఆర్ఎంబీతో మేము ఆల్రెడీ మాట మంది చెప్పినామని అబద్ధపు వాళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టినేసినాం మొత్తం రిలీజ్ చేస్తున్నాం అని చెప్తున్నారో ఈ రోజుకైనా వాళ్ళు కళ్ళు తెరిచి పోతున్నారు. రేపన్నాడు హైడ్రాకు కూడా మేమే ఖచ్చితంగా ఎదిరిస్తాము. హైకోర్టు ఇన్ని రకాలుగా చెప్తున్నా వాళ్ళు తలగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా మేము దిగాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా మేము వాళ్ళ కండగా నిల్చుంటున్నాం. అంటే బేసిక్గా ఎక్కడ సమస్య వచ్చినా కూడా, ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా, ఎక్కడి నుంచి దీనికి మూల కారణం నడుస్తుందంటే సీఎం వైపే అన్ని వేలు చూపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. తాజాగా హైడ్రాకు సంబంధించి కూడా అంటే చేస్తున్నదే నిబంధనలకు విరుద్ధంగా, మరి నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించినప్పుడు మరి వాళ్ళకు కూడా చట్టం వర్తిస్తుంది. వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి చేసినప్పుడు వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి. సో అంటే ఈ భయం లేకుండా వ్యవహరించే విధంగా సీఎం ప్రోత్సహిస్తున్నారు అని ఒక భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ఖచ్చితంగా ఈరోజు సీఎం ఆయన అధికారాన్ని అధికారి అయినప్పుడు అధికారికి బాధ్యతాయుతంగా ఉండాలి, నిబంధనలు అతిక్రమించి పని చేయకూడదన్న ఇంగితం ఉంటుంది. కానీ వాటిని ఏది పట్టించుకోకుండా వెళ్తున్నారనంటే ఏ సపోర్ట్ చేస్తున్నారని భావించారు? ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి ఆయన సొంత లాభాల కోసమే ఈరోజు హైడ్రా అనేది ఆ సంస్థ పూర్తిగా ఆయనకు పనిచేస్తున్న సంగతి ప్రస్తుతం కళ్ళగట్టినట్టుగా కనపడుతున్నది. ప్రజలందరూ కూడా ఏం చేయలేరు, మేము చేసే పనులకు వాళ్ళు అక్రమంగా ఉన్నారనే ఒక నెపంతో వాళ్ళని కూల్చడం తప్ప వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఏదైతే ఒక న్యాచురల్ జస్టిస్ ప్రకారం వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా పోయి కోర్టులో అపీల్ అవుతారు. దాని తర్వాత వాళ్ళకు నిజంగానే వాళ్ళు తప్పిదానిలో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉంటే దాని ప్రకారంగా ఇన్ని రోజులు మనం నడుచుకున్నాం. గడిచినటువంటి 10 ఏళ్లలో మనం ఎక్కడ కూడా ఇట్లాంటి చిల్లరకు మనం పాల్పడలేదు. అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా అణచివేయబడ్డారు, వాళ్ళని దోచుకోబడ్డారు. కానీ ప్రస్తుతం మళ్ళా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటి అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల కోసం ఈరోజు హైదరాబాద్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళని, టీ స్టాల్ పెట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సంగతి ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా
హైకోర్టు నాకు తెలిసి ఎంతో కాలం ఆగదు. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం ఇంకా మీరు చూస్తున్నారు. నిన్న ఇచ్చినటువంటి వాళ్ళు జడ్జి గారు చెప్పినటువంటి మాటలు చూస్తేనే మనకు అర్థమవుతున్నది ఇంకా ఎంతో దూరం లేదు. ఇప్పటికైనా హైడ్రా తీరు మార్చుకోవాలి. వాళ్ళు పనిచేయాల్సింది ముఖ్యమంత్రి కోసమో ఎవరి కోసమో కాదు. వాళ్ళు ఏదైతే నిజంగా జీవో 99 అని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారో దానికి అనుగుణంగా పనిచేస్తే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తారు తప్ప ఇట్లాంటి చర్యలు చేస్తే ఎవరు స్వాగతించారని మాత్రం వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ మొదటి నుంచి చూస్తుంటే కూడా అన్యాయంగానే వ్యవహరిస్తా పోతున్నారు. కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది క్రమంగా ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా, అంటే ఎటువంటి వ్యతిరేకత వచ్చినా కూడా ఎక్కడ ఆగని పరిస్థితి కనిపిస్తుంది. అంటే క్రమక్రమంగా ఈ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అండ్ కోర్టు కూడా ఇన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసింది, ఇన్నిసార్లు మొట్టికాయలు వేసింది. అంటే ఇక ముందు కూడా ఇదే వ్యవహార శైలితో పోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నది. ఖచ్చితంగా రేపు రాబోయే ఏ ఎలక్షన్లో కానీ, ఎందుకంటే వీటన్నిటితో పాటు ఇంకొక అమానవీయంగా వ్యవహరించడంతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను అవమానిస్తూ నీచంగా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఏదైనా సరే వాటన్నిటినీ మించి మానసికంగా డిమోరలైజ్ చేసే విధంగా ఆల్రెడీ గూడు కోల్పోయి రోడ్డున పడేసి వాళ్ళని మానసికంగా కూడా వేధించిన పరిస్థితి కనిపిస్తుంది. అది వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఖచ్చితంగా తప్పదండి. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్లు మన స్థానిక సంస్థలు పంచాయతీ ఎలక్షన్ కాంచి ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వరకు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఈ ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రజలు వాళ్ళ తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఏ పార్టీకి ఎవరికి భయపడకుండా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేపు ఓటు ద్వారానే బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా మా అన్యాయాన్ని మేము ఓటు ద్వారా మేము మీకు చూపిస్తామని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ మీ గ్రామాలలో తిరుగుతుంటే మాకు ఏ అవకాశం వచ్చినా కానీ మీ వెంట నిలబడుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి మీకు మళ్ళా సంపూర్ణ అధికారం ఇస్తామని చెప్పేసి మాతో చెప్తున్నారు. ఇవే ఈరోజు గ్రామాలలో కనపడుతుంది, హైదరాబాద్లో కూడా కనపడుతుంది. ఇంత దిగజాల్సిన అవసరం మరీ సంవత్సరాన్నర కాలంలోనే ఇంత దిగజారుతున్నదంటేనే దేశం మొత్తం కూడా ఒకవైపు మీరు ఢిల్లీ ఎలక్షన్లు చూసినారు. ఇక్కడ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరికే అక్కడ 0 సీట్లు వచ్చినాయి. ఇక్కడ వీళ్ళు అవలంబిస్తున్నటువంటి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చూసే అక్కడ వాళ్ళకి 0 సీట్లు వచ్చిన సంగతి కూడా ఈరోజు ఇక్కడ స్థానికంగా కూడా వాళ్ళు అదే సిద్ధంగా ఉన్నారు. రేపన్నాడు ఏ ఎలక్షన్ పెట్టినా వాళ్ళని ఖచ్చితంగా తరిమి కొడతాం తప్ప వాళ్ళని క్షమించేదే లేదనుకుంటారు. ఇప్పటికైనా కొద్దిగా కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉన్నటువంటి ఇక్కడ రైతుల కోసం ఒక్కసారైనా కళ్ళు తెరిచి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప ఇట్లా వాళ్ళు జోబులు నింపుకోవడం కోసం హైడ్రాను వాడుతూ ఈ రకంగా పాల కేంద్రాలకు వాళ్ళకి ఏదో ఇబ్బంది పెడదామనే క్రమంలో వాళ్ళకి చెప్పకుండా ఉన్న పలంగా సీజ్ చేయడం. నిన్న నీళ్లు యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నా కానీ వాళ్ళని కనీసం ఒత్తిడి చేయలేని ఆయన శిష్యుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆయన కూడా కొద్దిగా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ సమాజం కోసం ఏదైతే గడిచినటువంటి 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా అగ్రభాగాన్ని నిలబెట్టి ఈ తెలంగాణని అగ్రభాగాన్ని నిలబెట్టిరో మళ్ళీ ఇదే తెలంగాణ ప్రజల కోసం ఒక్కసారైనా రేవంత్ రెడ్డి గారు పనిచేయాలని మాత్రం తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ భయపడుతున్న సందర్భంగా అనిపిస్తుంది. మనం మరింత వివరంగా మాట్లాడదాం. జమలుద్దీన్ గారు, కాంగ్రెస్ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే మేం చెప్పిందే నిజమని మీరు నమ్మాలి, అది నిజం కాకపోయినా మేము చెప్పిందే నిజమని మీరు నమ్మాలి, అన్యాయం చేసినా మాకు అన్యాయం జరిగిందని గొంతెత్తకూడదు, ప్రశ్నించకూడదు, న్యాయం చేయాలని అడగకూడదు అన్న విధంగానే వ్యవహార శైలి కనిపిస్తుంది. అందుకే అతి తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ఇప్పటికే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంకొక అంశాన్ని మనం ప్రస్తావించాల్సి వస్తుంది ప్రధానంగా. ఎందుకంటే హరీష్ రావు పేరు చెప్పకుంటే నరకం చూపిస్తామంటూ ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వమంటూ, లేకుంటే 3rd డిగ్రీకి తోడు కుటుంబం పరువు తీసామంటే ఏ స్థాయిలో బెదిరింపులు కొనసాగుతున్నాయి, ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయి, ఏ విధంగా అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది రాష్ట్రంలో అనేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? సాక్షాత్తు పోలీస్ అధికారులే డీసీపీ విజయ్ కుమార్ అండ్ ఏసీపీ మోహన్ బెదిరించిండ్రు. అంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తామని బెదిరించడాన్ని ఎట్లా చూడాలి, కుటుంబం పరువు తీస్తామని బెదిరించడాన్ని ఎట్లా చూడాలి, అండ్ చాలా అమానవీయంగా బిహేవ్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో నీకు లైఫే లేకుండా చేస్తాం రాత్రికి రాత్రి అని చెప్పి బెదిరించిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఈ 14-15 నెలల కాలంలో వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే గత 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారిని, వారి యొక్క ముఖ్య అనుచరులను, నాయకులను, కుటుంబ సభ్యులను వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్లను నయానో భయానో అంటే సామ భేద దాన దండోపాయాలను ఉపయోగించి ఈ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్నది వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక అబద్ధాలతో కూడినటువంటి ఒక శ్వేతపత్రం అని విడుదల చేసి కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసింది. కానీ దానికి
అది ఉల్టా వాళ్ళకి సెల్ఫ్ గోల్ అయిపోయింది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి ఒక కమిషన్, ఏదైతే విద్యుత్ కొనుగోలు జరిగిందో దానిలో అవినీతి జరిగిందని ఒక కమిషన్. మరి ఆ కమిషన్లు ఇంతవరకు ఏం తేల్చినంటే ఏం తేల్చలేకపోయినాయి, ఏం తేల్చలేరు కూడా. ఎందుకంటే ఎక్కడ అవినీతి జరగలేదు అని చెప్పి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరు ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్న అడిగితే పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కేంద్ర జలశక్తి మంత్రి గారు సమాధానం ఇచ్చారు, కాళేశ్వరంలో రూపాయి అవినీతి జరగలేదు అని చెప్పి. అది తెలిసి కూడా వీళ్ళు మళ్ళీ కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేస్తారు, లేకపోతే విద్యుత్ కొనుగోలు మీద ఒక కమిషన్ వేస్తారు. కేటీఆర్ గారిని ఫార్ములా ఈ కేసులో ఇరకబెట్టే ప్రయత్నం చేస్తారు, లేకపోతే వారిని డ్రగ్స్ కేసులో ఇరకబెడతామని చెప్పి ఒక ప్లాన్, ఒక స్కెచ్ తయారు చేస్తారు. అది బెడిసి కొట్టింది, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు. ఇదే కేసీఆర్ గారిని కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుకున్నారు, అందులో కూడా ఏమీ దొరకలేదు, అరెస్ట్ చేయలేకపోయారు, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక నెక్స్ట్ స్టెప్ వీళ్ళది ఏంది అనంటే, ఎక్కడైతే సోషల్ మీడియాలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళను కూడా ఎక్కడికక్కడ వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు పిలిచి వాళ్ళను గ్రూపులోకి వెళ్ళి డిలీట్ చేయడం, మీరు పోస్టులు పెట్టొద్దని చెప్పి బెదిరించడం చేస్తా ఉన్నారు. ఇవాళనైతే ఇది స్పష్టంగా వచ్చింది, వారు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తామన్నారు, నన్ను తిట్టిరు, బెదిరించిరు, నా కుటుంబం పరుదిస్తామని చెప్పి అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే పోలీసు ద్వారా వీళ్ళు రాజ్యం వెళ్తామని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రం కేసీఆర్ గారి పరిపాలనలో ఒక సంక్షేమ రాష్ట్రంగా ఉంటే దాన్ని ఇవాళ వీళ్ళు ఒక పోలీస్ రాష్ట్రంగా మార్చి పోలీసు వాళ్ళ దౌర్జన్యం ద్వారా, దాష్టికం ద్వారా, అణిచివేత ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రజలను ఏల్తామని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. మేము భూములు ఇయ్యమంటే లఘుచర్ల రైతుల మీద వీళ్ళు కేసులు పెడతారు. మేము మా ఇండ్లు కూలగొట్టద్దు అనంటే ఆ మూసి ఇంట్లో ఎవరైతే ఉన్నాయో వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెడతారు. చివరికి వీళ్ళు ఎంత దిగజారిరు అనంటే ఈ కూలగొట్టుడు, ఈ హైడ్రా లాంటిదే. మొన్న సిరిసిల్లాలో కలెక్టర్ గారు వాకింగ్ కు పోతే అక్కడ ఎవరో టీ స్టాల్ అతను తన అభిమానిగా స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ గారి ఫోటో పెట్టుకుంటే ఆ టీ స్టాల్ తీసేసే వరకు కూడా అక్కడ మున్సిపల్ అధికారులు ఉండి ప్రధానంగా వ్యవస్థలన్నీ తన కంట్రోల్లోనే ఉండాలి కాబట్టి అంటే శాఖలను కూడా, కీలకమైన శాఖలను కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసుల త్రో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని అంటే ఇంకొకరి చేతిలో ఉంటే వాళ్ళకి ఇంకో విధంగా వ్యవహరించే అవకాశం ఉంటుందేమో. సో పోలీసు వ్యవస్థ పూర్తిగా తన గ్రిప్లోనే ఉంటే, ఎందుకంటే హోంమంత్రి ఆయనే కాబట్టి అన్ని తన గ్రిప్లోనే ఉంటే తనకు నచ్చినట్టుగా ఏకఛత్రాధిపత్యం అన్నట్టుగా వ్యవహరించవచ్చు, మోనోటనస్గా అని భావిస్తున్నారని భావించాలా? 100% ఆయన హోంశాఖను దగ్గర పెట్టుకున్నాడు, విద్యాశాఖను దగ్గర పెట్టుకున్నాడు, మైనారిటీ సంక్షేమ శాఖను దగ్గర పెట్టుకున్నాడు. ఈ శాఖలన్నీ దగ్గర పెట్టుకుని మరి ఏదైనా మంచి చేస్తున్నా అంటే చెడు చేయడానికే ఉపయోగిస్తా ఉన్నాడు. ఇవాళ అధ్వానమైన పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి ఉన్నది. 3 రోజుల క్రితం సంగారెడ్డిలో ఒక 15 సంవత్సరాల పాప తన తండ్రిని ఎవరో కొడతా ఉంటే అడ్డుపోతే ఆ పాపను కూడా కొట్టి చంపిన సంఘటన మనం చూసి ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో ఏ స్థాయిలో మనం ఇక్కడ శాంతి భద్రతలు దిగజారిపోయినాయి అన్నది మనం చూడొచ్చు. ఈ పోలీసు వాళ్లను, ఈ పోలీస్ శాఖను ఏదైతే కేసీఆర్ గారు దేశంలోనే గొప్ప శాఖగా మంచి టెక్నాలజీ ఇచ్చి ఒక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టించి అత్యధిక శాతం సీసీ కెమెరాలు పెట్టించి మంచి టెక్నాలజీ అందించి వాళ్ళకి ఇన్నోవా వాహనాలు ఇచ్చి వాళ్లకు జీతాలు పెంచి వాళ్లకు స్టేషన్ ఖర్చుల కొరకు ప్రతి స్టేషన్ కు డబ్బులు ఇచ్చి ఒక ఉన్నతమైన శాఖగా కేసీఆర్ గారి హయాంలో తీర్చిదిద్దితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పోలీస్ శాఖను కేవలం ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను వీరి యొక్క రాజకీయ సమావేశాలకు వాడుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ కు రారు, ఆ ఉన్న ప్రగతి భవన్ లో వీళ్లకు పోయే ఇది లేక బట్టి విక్రమార్క గారికి అప్పచెప్పి తన ప్యాలెస్ నుంచి పరిపాలన చేస్తా, నేను అవసరమైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను తన రాజకీయ మీటింగ్ల కొరకు వాడుకుంటా అన్న పరిస్థితికి దిగజారి ఇవాళ పోలీస్ అధికారులను కేవలం వీళ్ళను వేధించడానికి పోలీసు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఏ పోలీస్ విధానం అమలు చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో మొదటిసారి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలే, హోంగార్డుల సమస్యలు పరిష్కారం చేయలే. కేవలం వీళ్ళని వేధించాలి. ఎట్లా చూసినా కూడా రాష్ట్రంలో అంటే ఏదైనా సమస్య వస్తే పోలీసులని ఆశ్రయించాలి, అంటే పోలీసుల దగ్గరికి వెళ్తారు ఏదైనా సమస్య వస్తే. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే కూడా ప్రజలు భయపడే పరిస్థితులు తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. భగత్ గారు అంటే కనీసం చాలా అమానవీయంగా బిహేవ్ చేసిన 3rd డిగ్రీ ప్రయోగిస్తామని
బెదిరించడం అంటే నిజంగా ఎవరి మీద ప్రయోగిస్తారు? థర్డ్ డిగ్రీ సాక్షాత్తు అంటే ఏ స్థాయిలో దిగజారిపోయి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది, పోలీసు అధికారులు పనిచేస్తున్నారని భావించాలి. ఆ సందర్భంలో అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా అర్ధరాత్రి వరకు ఈ భార్య పిల్లలతో ఉంచి అట్లీస్ట్ పిల్లలు వాష్రూమ్కి వెళ్తే కూడా కనీసం కడగనీయకుండా ఇబ్బంది పెట్టిన దారుణమైన పరిస్థితి. అంటే ఎంతకైనా దిగజారుతున్నారు అని అనుకోవాలా ఇవాళ? నిజంగా ఏదైతే వంశీకృష్ణ గారు నిన్న అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి చాలా నిజాలు ఎంతటి దారుణంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు విభాగం ఎంత దారుణానికి దిగజారిందంటే గడిచినటువంటి 10 ఏళ్ళు మేము నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతూ అన్ని విభాగాలను కూడా మేము ముందు వరుస నిలబెడితే నేడు పోలీస్ విభాగం అయితే ఈరోజు మేము గ్రామాలలో చూస్తున్నాం. నేడు నిన్న ఈ వంశీకృష్ణ గారు ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేసారో అది చదివిన తర్వాత చాలా దారుణంగా అనిపిస్తున్నది. ఏదైతే ఆయనని ఇబ్బంది పెట్టిన తీరు ఆయన చెప్తుంటే నిజంగా కంటతడి పెట్టుకోక తప్పదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తీరు కేవలము ఈరోజు ఒక హరీష్ రావు గారినే కాదు, కేటీఆర్ గారిని కావచ్చు, కవితక్కని కావచ్చు, అన్ని రకాలుగా స్థానికంగా కింద ఉన్నటువంటి సోషల్ మీడియా మన బీఆర్ఎస్ సైనికులను కావచ్చు అన్ని విధాలుగా ఇబ్బంది పెడితే ఇక్కడ స్థానికంగా తెలంగాణలో ప్రజలకు దక్కాల్సినటువంటి మేమిచ్చినటువంటి హామీలని ఎవరు కూడా లేవనెత్తారు. ఇవన్నీ కూడా వాదనలు పక్కకు పోయి ఇక వీళ్ళ పని మీద వీళ్ళు ఉంటారని చెప్పేసి ఎక్కడ ఏం సంబంధం లేని వాటిలలో మన పెద్ద నాయకులందరినీ కూడా ఈరోజు ఇందులో ఇరికిచ్చే ప్రయత్నం చేయడం నిజంగా కాంగ్రెస్ సిగ్గుపడాలి ఈరోజు ఇట్లాంటి ప్రయత్నం చేసుకున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడికి పోయినా కానీ చేతిలో చిన్న రాజ్యాంగ పుస్తకం పట్టుకొని మేమైతేనే కాపాడుతాం తప్ప ఈ భారతదేశంలో ఎవరు కాపాడరని ఆయన ఒకవైపు ఆయన చెప్తుంటాడు. స్థానికంగా వీళ్ళు మాత్రం యథేచ్ఛగా పోలీసుని మొత్తం వాళ్ళనే ముందల పెట్టేసి ఎక్కడ లేని ఇట్లా అరాచకాలు చేస్తూ ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నా చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటనలను కూడా వీళ్ళు ఏదైతే సిఐడి విచారణని దీనికి పెట్టేసి ఏదైతే చేస్తున్నారో మేము ఇంకోటి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు తమ్ముడు పేరు చెప్పి ఆయన మాకు గోడ అడ్డం కట్టడం వల్లే నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఒక పెద్ద మనిషి చచ్చిపోతే దాని మీద ఎందుకు విచారణ చేయట్లేరు? ఇదే కాకుండా మొన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నేను 4-5 సార్లు ఇదే రంగనాథ్ గారికి ఉత్తరం రాసిన, రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన, వీళ్ళు స్పందించట్లేరు, వీరు హైడ్రా ద్వారా ఇబ్బందులు పెడుతుంటే మాకున్న ప్లాట్లు అమ్ముడు పోవట్లేవు అని చెప్పి 39 ఏళ్ళ అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. దానికి సంబంధించి కూడా విచారణ చేపట్టాలి. ఎవరి వల్ల నష్టపోతున్నాం, ఎవరు దీనికి కారకులు అనే దాని మీద ఖచ్చితంగా అన్నిటి మీద కూడా విచారణ జరగాలి, ప్రజలకు న్యాయం జరగాలి. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే రేపు హైకోర్టు పూర్తిగా తెలంగాణలో మొత్తం వాళ్ళు అధికారం హైకోర్టు ద్వారానే వీళ్ళు ముట్టికాయలిస్తే ఇనే పక్షంలో ఉన్న ప్రజాప్రభుత్వం పేరుకు చెప్తారు కానీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది ప్రజలంతా చెప్తున్న పరిస్థితి. అమానవీయంగా ప్రవర్తించినా ఎట్లా చేసినా ప్రజలు సహించరు అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో మరి ఇవాళ వేచి చూడాలి మరి జల వనరులకు సంబంధించి, నీటి వాటాలకు సంబంధించి ఏ మేరకు మరి ఫైట్ చేస్తారు, ఎట్లా ప్రయోజనాలు కాపాడతారు. మరి ఇప్పటిదాకా సైలెంట్గా ఉండి ఇప్పుడు ఏదో చేస్తారని ఆశిస్తున్న అది అవసరం, అత్యవసరం. కానీ ఎట్లా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ. చర్చలో పాల్గొన్న భగత్ గారికి, జమీలుద్దీన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.